Good afternoon, everyone. Last class, we are discussing about parts of speech. In that video is not clear. So many members sent a message for me. Ma'am, part విన్నట్టుంది without video అవన్నీ వచ్చినాయి. Okay, sorry for the interruption. Technical problem వల్ల మీకు వీడియో క్లియర్గా లేకపోవచ్చు. లాస్ట్ క్లాస్ సంబంధించిన పాయింట్స్ అన్ని we discussed వర్క్ వాటికి సంబంధించినవన్నీ ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. I can send the, you can observe on the desktop. Okay, for that మీకు ఏమైనా డౌట్స్ ఉంటే you can ask me. Okay, here the verb is the most essential part of speech. Verb అనేది parts of speech లో ఒక మోస్ట్ ఎసెన్షియల్ థింగ్. ఎందుకంటే మనము సబ్జెక్ట్ లేకున్నా ఆబ్జెక్ట్ లేకున్నా we can make the sentence, but without verb we are not able to, we can't make a proper meaningful sentence, isn't it? In the same way a verb అంటే దాని యొక్క క్లాసిఫికేషన్ ఎట్లుంటాయి అనేది ఈరోజు మన క్లాస్లో తెలుసుకోబోతుంది. హియర్ ఈ ఎసెన్షియల్ ఎట్లా అది ఎసెన్షియల్ అనేది మనము తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ లేకుండా మనం ఒక సెంటెన్స్ తయారు చేయొచ్చు, ఆబ్జెక్ట్ లేకుండా చేయొచ్చు, వర్బ్ లేకుండా చేయలేము. కానీ ఒక వర్బ్ ఉంటే వీ కెన్ మేక్ ఏ సింగిల్ ఫార్మ్ సెంటెన్స్ ఆల్సో. షార్ట్ కట్ షార్ట్ సెంటెన్స్ చేయొచ్చు. అదర్ దాన్ దట్ వీ కెన్ గివ్ ద వర్బ్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ అంటే మనకు అర్థమవుతుంది. యూ కెన్ స్టాప్ అనే కన్నా మనం ఒక స్టాప్ అంటేనే ఓ ఆగాలి అనే ఎక్స్ప్రెషన్ మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కమ్ అంటే రావాలి అనే ఎక్స్ప్రెషన్ అర్థమవుతుంది. గోస్ ఇవన్నీ ఏమి సింగిల్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. అదేవిధంగా వర్బ్ లేకుండా మనము సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ లేకుండా వర్బ్ని మనము ఒక సెంటెన్స్లో వన్ వర్డ్ సెంటెన్స్లో మనము తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇన్ డే టు డే అన్నాం. ఇన్ డే టు డే లైఫ్ అని ఇక్కడ మనకు ఇన్ డే టు డే లైఫ్లో మనకి టు అనేది వర్బ్ ఫార్మేషన్ వచ్చేస్తుంది. అది మనకు అర్థమవుతుంది. అంటే మీ రోజువారీ కార్యక్రమంలో అనేది ఒక మీనింగ్ మనకు అర్థం. ఇక్కడ షార్ట్గా చెప్పాలి అంటే మనకు ఏ వర్బ్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ యాక్షన్ వర్డ్స్ అంటే ఒక సబ్జెక్ట్ ఏం చేస్తుంది, ద స్టేట్ ఏమి, దాని స్టేట్ అంటే స్థితి ఏమి అనేది మనకు ఈ వర్బ్ ఫార్మేషన్లో క్లారిటీగా అర్థమవుతుంది. మెనీ వర్బ్స్ గివ్ ద ఐడియా ఆఫ్ యాక్షన్, ఆఫ్ డూయింగ్ సంథింగ్. అంటే మీ సబ్జెక్ట్ ఏం చేస్తుంది అనేది మనకు ఇండికేషన్ ఇచ్చేది ఏది, వర్బ్ ఇండికేషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్స్ లైక్ రైట్, టీచ్, సింగ్, dance and work, these and all convey the some action which are doing by the subject. Understood? అదే విధంగా బట్ సమ్ వర్బ్స్, అన్ని వర్బ్స్ మనకు యాక్షన్ తెలియజేస్తాయి, ఒక పనినే తెలియజేస్తాయి అని మాత్రం అనుకోవడం మిస్టేకెన్. అట్లా కాదు. బట్ సమ్ వర్బ్స్ డు నాట్ గివ్ ద ఐడియా ఆఫ్ యాక్షన్, దే గివ్ ద ఐడియా ఆఫ్ ఎగ్జిస్టెన్స్, స్టేట్ ఆఫ్ సబ్జెక్ట్. ఇక్కడ ఏమి ఆ సబ్జెక్ట్ యొక్క స్థితి ఏమి, అది ఏ పొజిషన్లో ఉంది అనేది మనకు కొన్ని వర్బ్స్ ద్వారా మనకు అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్స్ లైక్
be, appear, exist, seem, feel and belong. ఇట్లాంటివన్నీ these verbs are conveying the state of subject. Understood? Any doubts in it? అర్థమైందమ్మా? ఓకే, ఇక్కడ షార్ట్ గా చెప్పాలి అంటే we can say that verbs are words that tell us what subject is doing or what is the subject అనేది ఇక్కడ మనకు ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ వర్బ్స్ అని ఉన్నాయి, ఇక్కడ స్టేట్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. యాక్షన్ వర్బ్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, సిద్ధార్థ్ ప్లేస్. ఇక్కడ ప్లేస్ అనేది ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఇట్ ఈస్ ద యాక్షన్ వర్బ్. సెకండ్ ఎగ్జాంపుల్, మోహిత్ లుక్స్ వెరీ టయర్డ్. ఇక్కడ ఆయన చూడ్డానికి ఆయన స్థితి ఎట్లుంది, మోహిత్ స్థితి, హి ఈస్ లుకింగ్ వెరీ టయర్డ్. ఇక్కడ లుక్స్ అనేది స్టేట్ ఆఫ్ సబ్జెక్ట్ గురించి చెప్తాను, అంటే ఆ స్థితి ఏ స్థితిలో ఉన్నాడు అనే విషయం మనకు సబ్జెక్ట్ యొక్క స్థితిని తెలియజేస్తాను. పైన ఎగ్జాంపుల్ లో ప్లేస్ అనేది హీ ప్లేస్ క్రికెట్ అన్నామని, ప్లేస్ అనేది ఏం తెలియజేస్తుంది మనకు, స్టేట్ ఆఫ్ యాక్షన్ తెలియజేస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్, మోహిత్ లుక్స్ వెరీ టయర్డ్ అనే దాంట్లో లుక్స్ అనేది ఆ సబ్జెక్ట్ యొక్క స్థితిని మనకు తెలియజేస్తాను. క్లాస్ ఇప్పుడు మనము ఈ స్థితి ఇవి ఎట్లా అంటే there is something very special about verbs. అవి ఏమి అంటే ఆల్మోస్ట్ ఆల్ ద verbs in English change in forms according to the subject మారితే verb formation మారుతుంది, అండ్ అకార్డింగ్ టు ద టెన్స్. అంటే మీ పాస్ట్ టెన్స్ లో ఒక రకంగా ఉంటుంది, ప్రజెంట్ టెన్స్ లో ఒక రకంగా ఉంటుంది, పాస్ట్ పార్టిసిపుల్ లో ఒక రకంగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ టెన్సెస్ మారుతూ వస్తాయి. అర్థమైందా? స్పెషల్ థింగ్ ఏమి అంటే వర్బ్ అంటే యాక్షన్ వర్బ్ ఉండొచ్చు, స్టేట్ ఆఫ్ సబ్జెక్ట్ గురించి తెలియజేసేది ఉంటుంది. అది కాకుండా ఆల్మోస్ట్ థింగ్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమి అంటే ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లో వర్బ్ యొక్క యునీక్ వర్క్ వచ్చేసి ఏమి అంటే అది సబ్జెక్ట్ని బట్టి టెన్స్ బట్టి మారుతూ ఉంటుంది. ఒక వర్బ్ తీసుకున్నాం అనుకో, అదే ప్రెసెంట్ టెన్స్ లో, పాస్ట్ టెన్స్ లో, ఫ్యూచర్ టెన్స్ లో అన్ని డిఫర్ గా ఉంటుంది. ఇట్ వోంట్ బి సేమ్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింగ్, డాన్స్, క్రై ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అవి ప్రతి ప్రెసెంట్ టెన్స్ లో, పాస్ట్ టెన్స్ లో, పార్టిసిపుల్ అంతా ఒకే రకంగా ఉండవు కదా. ఇట్ మే బి ఇట్ విల్ హ్యావ్ దేర్ ఓన్ చేంజెస్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ as well as the tense. Now we are going to see the classification, and what we can see the classification of verbs. మనకి ఎట్లా ఈ క్లాసిఫికేషన్ జరిగింది అంటే వర్బ్స్ ని చాలా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. దాంట్లో మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి వర్బ్స్ ని మెయిన్ గా హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్ గా డివైడ్ చేస్తున్నారు. ఆ హెల్పింగ్ వర్బ్ కింద మళ్ళీ అగైన్ దే సబ్డివైడెడ్ ఇంటూ లింకింగ్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్. ఇక్కడ మళ్ళీ ఆక్సిలరీ వర్బ్స్ ని అగైన్ 3 types they divided. First one is principal verbs and modals and semi modals. Understood? ఇక్కడ మెయిన్ వర్బ్స్ గురించి మనం హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకుందాం. హెల్పింగ్ వర్బ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ a link verb shows equality between the subject. అంటే మీ ఒక ఈక్వాలిటీ అంటే ఈ ఒక స్టేట్ ఆఫ్ సబ్జెక్ట్ కి అవి ఈక్వల్ గా దాన్ని లింక్ చేస్తారు. అంటే మీ మెయిన్ వర్బ్ వచ్చేసి లింకింగ్ వర్బ్స్ లో ఏ లింకింగ్ వర్బ్ షోస్ ఈక్వాలిటీ ఆర్ ఏ చేంజ్ టు ఏ డిఫరెంట్ స్టేట్. అంటే మీ సబ్జెక్ట్ ని ఒక డిఫరెంట్ స్టేట్ లో చేంజ్ చేయగలుగుతుంది, ఒక సబ్జెక్ట్ ని ఈక్వాలిటీని అది తెలియజేయగలుగుతుంది, వర్బ్ కి ఈక్వల్ గా షో చేయగలుగుతుంది. అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మనీష్ ఈజ్ ఇంటెలిజెంట్ అన్నామని, ఇంటెలిజెంట్ నథింగ్ బట్ మనీష్ హియర్. మనకు ఒక సెంటెన్స్ లో మనీషా అనేది ఉందనుకోండి, మనీషా ఈజ్ ఇంటెలిజెంట్ అన్నాం ఒక వాక్యం తీసుకుంటే. ఇక్కడ మనీషాని ఇంటెలిజెంట్ తో సమానంగా ఈక్వల్ చేస్తుంది. ఈక్వల్ అంటే తెలుసు కదా, ఈజ్ ఈక్వల్ టు మనీషా ఈజ్ ఈక్వల్ టు ఇంటెలిజెంట్ పర్సన్ అని. ఇక్కడ ఇంటెలిజెంట్ పర్సన్ అంటే ఎవరు? మనీషా అని. అర్థమైందా? ఇన్ ద సేమ్ వే గుప్తా ఈజ్ ఏ సర్జన్ అన్నాం. గుప్తా ఈజ్ ఏ సర్జన్ అంటే ఇక్కడ ఇన్ ది సెంటెన్స్ గుప్తా ఈక్వల్ టు సర్జన్ ఈక్వల్ టు గుప్తా హియర్ ఇన్ ది సెంటెన్స్.
It is showing the equality between the subject as well as that designation. And one more thing, Rohit seems tired. Rohit seems tired. Ikkada Rohit అనేవాడు tired అయి ఉన్నాడు. Rohit, the person who tired equals to Rohit. అక్కడ ఎవరు ఇద్దరు సమానమే. టైర్డ్ అయిన వ్యక్తి రోహిత్ ఇద్దరు మనం మాట్లాడుకున్న వ్యక్తి అందులో ఇద్దరు సమానమే, వాళ్ళ ఒకరే అనేసి లెక్క తీసుకోవాలి. ద సేమ్ వే ద స్టేట్ ఆఫ్ వర్బ్ ఆల్సో అది మనకు ఈక్వాలిటీ చూపిస్తుంది. అదే విధంగా లింకింగ్ వర్బ్ మనకేం చెప్తుంది, ఏ చేంజ్ టు ఏ డిఫరెంట్ స్టేట్ అన్నారు. ఆ డిఫరెంట్ స్టేట్ ఎట్లా చూపిస్తుంది అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ద స్కై బికేమ్ డార్క్. ఇక్కడ స్టేట్ అనేది మీ స్కై ఉంది ఉన్నట్టుండి డార్క్ గా మారింది. ద స్టేట్ ఈస్ చేంజ్డ్ ఇజంట్ ఇట్, డార్క్ మారింది కాబట్టి ఇక్కడ స్కై ఇప్పుడు వచ్చేసి చేంజ్ టు డిఫరెంట్ స్టేట్. స్కై అనేది ఇక్కడ ఏ స్టేట్, లింకింగ్ వర్బ్స్ ఒక ఇట్ షోస్ ఏ చేంజ్ టు ఏ డిఫరెంట్ స్టేట్. మన వర్బ్ ని డిఫరెంట్ స్టేట్ లో చేంజ్ అవ్వడాన్ని ఈ లింకింగ్ వర్బ్స్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే ద బ్రెడ్ హ్యాస్ గాన్ స్టేల్ అంటే మీ బ్రెడ్ ఎట్లా మారింది, ద స్టేట్ ని మార్చేస్తుంది అంటే దాని యొక్క స్థితిని మార్చుతుంది. ఇక్కడ స్టేల్ నథింగ్ బట్ బ్రెడ్. బ్రెడ్ యొక్క స్టేట్ ఏమైంది, ఇక్కడ మనం ఈక్వల్ గా చెప్పకూడదు. ఇక్కడ బ్రెడ్ అనేది తన స్టేట్ స్టేల్ గా మారింది. నెక్స్ట్ థర్డ్ వన్, హిస్ బాడీ టర్న్డ్ పేల్ అంటే మీ ఇక్కడ బాడీ వచ్చేసి ఏ స్టేట్ మార్చుకుంది, పేల్ గా మారింది అనేసి. ఇక్కడ బాడీ చేంజ్ ఇంటూ ఏ పేల్ స్టేట్. అండర్స్టూడ్? ఈ విధంగా మనము ఈ లింకింగ్ వర్బ్స్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే మనకు లింకింగ్ వర్బ్స్ తర్వాత ఆక్సిలరీ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ ద వర్బ్స్ which help to form a tense or an expressions. ఇవి మామూలుగా ఈ ఆక్సిలరీ వర్బ్స్ మనము సెంటెన్స్ ఫార్మేషన్ లో ఎక్కడ ఉపయోగిస్తామంటే which helps to form a tense, past tense ఆ present tense దాన్ని చూసే మనము చేంజ్ చేయగలగాలి. అట్లాంటి స్థితిని కలిగి ఉండేటివి ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ an expressions. అవి ఎట్లా ఫామ్ అయినాయి అనే దాన్ని మనం ఫామ్ చేసుకోగలిగే స్థితి దేన్ని చూసి, టెన్సెస్ ని చూసి. ఇక్కడ however cannot form complete tenses. ఇవి ఆక్సిలరీ వర్బ్స్ అన్నామని ఇదే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనుకోవడానికి లేదు. సెంటెన్స్ ఫార్మేషన్ లో టెన్స్ ని మార్చొచ్చు ఎప్పుడు, ఇట్ కెన్ బి టేకెన్ ద హెల్ప్ ఆఫ్ ద మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ యొక్క సహాయంతో అవి మనకు దానందుకు దాని అవి మారలేవు. హెల్పింగ్ వర్బ్ ఎక్కడంటే టెన్స్ ని చేంజ్ చేయలేవు. ఎందుకంటే కంప్లీట్లీ టెన్సెస్ ఆన్ దేర్ ఓన్ అండ్ రిక్వైర్మెంట్. మెయిన్ వర్బ్స్ denote అంటే the principal auxiliaries are to be, to have and to do. ఇక్కడ auxiliary verbs తనంతకు తానుగా టెన్సెస్ చేంజ్ చేసే దాంట్లో మనకు హెల్ప్ చేయలేవు. విత్ ద హెల్ప్ ఆఫ్ మెయిన్ వర్బ్స్ ఇట్ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్. అండర్స్టూడ్? ఇక్కడ వచ్చేసి ఆ ఆక్సిలరీ వర్బ్స్ కింద మనము డిస్ప్లేలో చూడండి మా నెక్స్ట్ ఆక్సిలరీ వర్బ్స్ కింద మనకు మోడల్ వర్బ్స్. ఇక్కడ ఆక్సిలరీ verbs అన్నారు. auxiliary verbs again we divided into 3 kinds. First one is principal, second one is modal, and third one is semi modal. Here ఇక్కడ వచ్చేసి to be, to have, to do అనేది principal verbs. ఇవి auxiliary verbs అయినప్పటికీ ఇది principal verbs. ఇక్కడ again the modal verbs can be classified into can, could will be the past tense for the can here, and second one is may, might will be the past tense for the may,
Shall and should will be the past tense for the shall, and would will be the past tense for the will, and must it should be equal to had to and ought to. ఇక్కడ ఇవి ఏమి, దీని యొక్క పని ఏమి అనేది మనం ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ కెన్ అని తీసుకున్నాం అనుకో. కెన్ వచ్చేసి మనం ఏ సందర్భాల్లో కెన్ యూజ్ చేయగలుగుతాము అంటే పాసిబిలిటీని చెప్పడానికి, ఎబిలిటీని, అంటే ఈ పని నేను చెయ్యగలను, ఐ కెన్ డూ దిస్ వర్క్ అని ఎబిలిటీని కాన్ఫిడెంట్ గా చెప్పగలిగినప్పుడు యూ కెన్ యూజ్ ద కెన్ యాజ్ ఏ కెన్ మోడల్ వర్బ్స్. ద కెన్ వర్బ్ ని మనము అక్కడ ఎబిలిటీని తెలపడానికి వాక్యాన్ని తయారు చేసేటప్పుడు వాడచ్చు. అదే విధంగా పర్మిషన్, సీకింగ్ పర్మిషన్, అంటే మీ పర్మిషన్ అడగడానికి మనము వాక్యము ప్రిపేర్ చేసినప్పుడు యూ కెన్ యూజ్ ద మోడల్ వర్బ్ లైక్ కెన్. అండ్ పొలైట్ రిక్వెస్ట్. ఇక్కడ పొలైట్ అంటే మీ మర్యాదపూర్వకమైన ఆజ్ఞలు అడగడాన్ని ఇక్కడ పొలైట్ వేలో మనం కెన్ ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే ఆఫర్స్ కూడా, మనం ఏదైనా ఒక ఆఫర్ ఇవ్వగలిగితే వాటికి కూడా మనము సెంటెన్స్ ని ఫామ్ చేసేటప్పుడు యూ కెన్ యూజ్ దట్ మోడల్ వర్బ్ కెన్ ని మనం అక్కడ కెన్ కానీ కుకింగ్ కానీ యూజ్ చేయొచ్చు. అవి ఎట్లా అనేది చెప్తారు. ఇక్కడ ఎబిలిటీని తెలుసుకోవడానికి, మనం ఎబిలిటీని ప్రూవ్ చేసుకోవడానికి కెన్ వాడతాము అని చెప్పినాం. For that I'm giving the example. Mary can play piano. ఇక్కడ కెన్ అనే వర్బ్ మనకి ఏం తెలియజేస్తుంది? ఆ మోడల్ వర్బ్ మ్యారీ కెన్ ప్లే పియానో. కెన్ అనేది మనకు ఆ మ్యారీ యొక్క ఎబిలిటీని, అంటే షీ కెన్ డూ అనే యొక్క ఎబిలిటీని మనకు క్లారిఫై చేస్తా ఉంది. కెన్ అనేది ఎబిలిటీని క్లారిఫై చేస్తాను ఇన్ దిస్ పర్టికులర్ సెంటెన్స్. ఆర్ యూ అండర్స్టాండ్ మా? ఆర్ యూ ఏబుల్ టు ఫాలో మీ? ఓకే. ఇక్కడ అదే విధంగా పొలైట్ రిక్వెస్ట్ లో కూడా మనము కెన్ వాడచ్చు. పొలైట్ వే రిక్వెస్ట్ లో సెంటెన్స్ ఫామ్ చేస్తే వాటికి కూడా మనము కెన్ వాడచ్చు అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్ ప్లీజ్ అన్నాం. ఇక్కడ కెన్ అంటే మనం ఆ పొలైట్ రిక్వెస్ట్ లో మనము ఫస్టే వాడుతున్నాం, కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్ ప్లీజ్. ఆ కెన్ అని యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఈ కెన్ వేరే, అక్కడ ఎబిలిటీని తెలియజేస్తుంది ఫస్ట్ సెంటెన్స్ లో. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ఇట్ ఈస్ పొలైట్ రిక్వెస్ట్. వీఆర్ యూజింగ్ కెన్ యాజ్ ఏ పొలైట్ రిక్వెస్ట్. కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్ అన్నప్పుడు కెన్ అనేది ఇక్కడ పొలైట్ రిక్వెస్ట్ ఫామ్ కింద మనం వాడుతున్నాం. ఇన్ ద థర్డ్ ఎగ్జాంపుల్, పర్మిషన్. ఇన్ సీకింగ్ పర్మిషన్ వీఆర్ యూజింగ్ ద మోడల్ వర్బ్ లైక్ కెన్. ఇక్కడ ఎట్లా యూజ్ చేస్తున్నాం? యూ కెన్ లుక్ ఎట్ దిస్ అంటే నువ్వు ఖచ్చితంగా దీంట్లో చూడొచ్చు, ఇది చూడొచ్చు అనేసి. లుక్ ఎట్ దిస్ బుక్, లుక్ ఎట్ దిస్ పిక్చర్, వాట్ ఎవర్. యు ఆర్ గివింగ్ ద పర్మిషన్ టు లుక్ ఇన్ టు ఇట్, ఇజంట్ ఇట్? దిస్ ఈస్ ద కెన్. we are using as a permission verb. అంటే you can look at this అంటే with your permission, with I gave the permission to look into that particular picture. Understood? Next, offers. In giving the offers also we can use the can. For example, can I help you sister అన్నామనుకో, క్వశ్చన్ మార్క్. ఏమని చెప్తున్నాం? మనం ఆఫర్ ఇస్తున్నాం, మేము ఇక్కడ రెడీగా ఉన్నాం, వీ హ్యావ్ టు, ఐ కెన్ హెల్ప్ యూ అనే మన సిస్టర్ని అడుగుతా ఉన్నాడు, అనా కదా? ఇక్కడ దాన్ని ఆ క్వశ్చన్ చూడగానే మనకేమి, ఓ షీఈస్ గివింగ్ ద ఆఫర్ టు హిస్ బ్రదర్ సిస్టర్ అనేసి మనకు అర్థమవుతుంది. కెన్ ఐ అంటే నేను రెడీగా ఉన్నాను టు హెల్ప్ యూ అనే దాన్ని ఆ సెంటెన్స్ ఫార్మేషన్ చూడంగానే మనకు దిస్ ఈజ్ ఏ వన్ కైండ్ ఆఫ్ ఆఫర్ వీ కెన్ ఫైండ్ అవుట్. అండర్స్టూడ్ మా? నెక్స్ట్, ద సేమ్ సెకండ్ కైండ్, కుడ్. ఈ మోడల్ ఆక్సిలరీలో కెన్ ఎక్స్ప్లెయిన్ అయింది. కుడ్ ఎక్కడెక్కడ ఏం విషయాల్లో వాడతామంటే, కుడ్ ఈజ్ నథింగ్ బట్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ద కెన్. కెన్ కి పాస్ట్ టెన్స్ ఏమా? కుడ్. ఇది ఎక్కడ వాడతాము అనేసి, ఇక్కడ కూడా ఈ కుడ్ ని మనము పాసిబిలిటీలో వాడతాం. అంటే ఏదైనా ఒక పని చేయగలిగే పాసిబిలిటీ ఉంటే అట్లాంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వీ కెన్ use the could modal verb. For example, extreme rain could cause the river to flood the village. అంటే ఎక్స్ట్రీమ్ రైన్ కుడ్ కాజ్ అంటే ఇక్కడ పాసిబిలిటీ ఉంది, ఎక్కువ వర్షం వస్తే పాసిబిలిటీ ఉంది, వర్షం వచ్చేకి ఎక్కువ.
రావడంతో the river to flood the village అంటే మీ ఎక్కువ వర్షం వచ్చే పాసిబిలిటీ వల్ల మొత్తము వరదలని వచ్చే అవకాశం ఉంది, దాంట్లో విలేజ్ స్పాయిల్ అయ్యేకి అవకాశం ఉంది అని చెప్తాను. అంటే మీ పాసిబిలిటీ ఇక్కడ కుడ్ అనేది మనకు పాసిబిలిటీని తెలియజేస్తుంది. విచ్ కైండ్ ఆఫ్ పాసిబిలిటీ దే? ఇఫ్ ఎక్స్ట్రీమ్ రైన్ కమ్స్, ఎక్కువ వర్షం రావడం అనే పాసిబిలిటీ ఉంది కాబట్టి ద రివర్ టు ఫ్లడ్ అంటే మీ వరదలు వస్తాయి, దానికి రివర్ కి వస్తే విలేజ్ అంతా పాడవుతుంది అనేసి. అండర్స్టూడ్? ఇక్కడ పాసిబిలిటీ అనేది మనము కుడ్ అనే దాన్ని ఉపయోగించి మనము ఎక్స్ప్రెస్ చేస్తున్నాము ఎక్కడ ఏం పాసిబిలిటీ ఉందని. పాసిబిలిటీస్ యొక్క సెంటెన్స్ తయారు చేసేటప్పుడు వీ కెన్ యూజ్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ద కెన్. కెన్ అని ఇక్కడ కుడ్ గా చేసి పాస్ట్ టెన్స్ గా మార్చి మనం యూజ్ చేయొచ్చు అని చెప్తుంది. సెకండ్ వన్, వేర్ వీ కెన్ యూజ్ కుడ్, ఇంకో దగ్గర ఎక్కడ ఉపయోగించవచ్చు? రిక్వెస్ట్ వేలో. ఎక్కడైనా ఎప్పుడైనా మనం రిక్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ ద కుడ్ వర్బ్, మోడల్ వర్బ్స్ ని మనం యూజ్ చేయొచ్చు. అక్కడ ఏమి? ఫర్ ఎగ్జాంపుల్, కుడ్ యూ టెల్ మీ ద వే టు లైబ్రరీ ప్లీజ్. ఇక్కడ ఏమి? కుడ్ యూ సే వే ఆఫ్ రిక్వెస్టింగ్. కుడ్ యూ ప్లీజ్, కుడ్ యూ టెల్ మీ ద వే టు ద లైబ్రరీ ప్లీజ్. ఆ కుడ్ యూ అని వినంగానే ఇట్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ మనకు అర్థమైపోతుంది. హీఈస్ రిక్వెస్టింగ్ అస్ టు షో ద పాత్ టు ద లైబ్రరీ, వే టు ద లైబ్రరీ. అంటే ఏమి? అది లైబ్రరీ ఎక్కడుంది అని మనం పోయి వేర్ ఇస్ ద వే టు ద లైబ్రరీ అని అడగలేము మనం. వేర్ ఇస్ ద లైబ్రరీ అని అడగలేము. ఇట్ షోస్ అవర్ arrogance. But in the place of request sentence we can use could you tell me the way to the library please. ఆ మాట వినంగానే the other person can think that he is asking request way. మనకేమి? ఎంతో మర్యాదపూర్వకంగా అడుగుతున్నాడు, అందుకని we can get the answer for that. Understood? Next, here third one, could also can be used in asking permission. How can you use that could particular word in asking permission means? For example, could I use your notebook please? Could I use, మనం ఊర్లో తీసుకోలే బుక్, ఫస్ట్ పర్మిషన్ అడుగుతుంది. ఏమని? ఆస్కింగ్ పర్మిషన్. పైన మనం కుడ్ యూ టెల్ మీ ద వే అనేది అది రిక్వెస్ట్ కైండ్ ఆఫ్ ఆస్కింగ్. ఇక్కడ వచ్చేసి పర్మిషన్, కుడ్ ని ఉపయోగించి మనం పర్మిషన్ సెంటెన్స్ ఎట్లా తయారు చేస్తున్నాము అంటే, కుడ్ ఐ యూజ్ యువర్ నోట్బుక్ ప్లీజ్ అంటే నేను మీ నోట్బుక్ ని తీసుకోవచ్చా అని నువ్వు ఫస్ట్ పర్మిషన్ అడుగుతున్నావు. అండర్స్టూడ్? ఎనీ డౌట్స్ మా? ఆర్ యూ అండర్స్టూడ్ ఆర్ నాట్? ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, and second one, look into the board that chart. In that we finished can and could, where to use can and where to use could we finished with the examples. And second one is may, M-A-Y, may. It's not a month name under. May and might. Might is the past tense for the may. Here may, the word we can use for possibility sentences. ఆ మే అనేది మనం ఎక్కడ ఉపయోగించవచ్చు అంటే పాసిబిలిటీ సెంటెన్స్, అంటే ఒక అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది అనే దాంట్లో మనం ఆ మేని ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దట్ మే బి బెటర్ సొల్యూషన్ ఫర్ యూ అంటే ఆ మే బి బెటర్ సొల్యూషన్ అంటే ఇది నీకు ఉచితమైన సలహా, నీకు కరెక్ట్ అయిన సొల్యూషన్ కావచ్చు అంటే ఒక పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ అనే సెంటెన్స్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు యూ కెన్ యూజ్ ద వర్డ్ మే. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్, దట్ మే బి ద బెటర్ సొల్యూషన్ ఫర్ యూ అన్న. మేబీ అంటే ఇది కూడా నీకు ఒక బెటర్ సొల్యూషన్, పాసిబుల్ సొల్యూషన్ అవ్వచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం. అండర్స్టూడ్? ఇన్ ద సేమ్ వే ద సెకండ్ వర్డ్ వచ్చేసి పర్మిషన్, సీకింగ్ పర్మిషన్ టైంలో కూడా వీ కెన్ యూజ్ ద వర్డ్ మే.
You may buy something if you wish, said her father. Grandfather అని చెప్పాడు. ఏమని? You may buy something if you wish అన్నాడు. అంటే నీకు నువ్వు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే నీకు ఇష్టమైతే కొనుక్కో అని. హీఈస్ గివింగ్ ద పర్మిషన్ టు హిస్ గ్రాండ్ డాటర్, ఇజంట్ ఇట్? ఇన్ ద సెంటెన్స్ యు మే బై సంథింగ్ ఇఫ్ యు విష్, సెడ్ హర్ గ్రాండ్ ఫాదర్. ఏమి అష్యూరెన్స్ ఇచ్చాడు? ఏం పర్మిషన్ ఇచ్చినాడు? యు మే బై సంథింగ్ ఇఫ్ యు విష్, నీకేమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కో అనేసి ఒక పర్మిషన్ ఇచ్చారు. స్పీకింగ్ పర్మిషన్ లో కూడా మనము మే వర్డ్ ని, మే మోడల్ వర్బ్ ని యూజ్ చేయొచ్చు. మా నెక్స్ట్ మైట్. మైట్ ఏమి? పాస్ట్ టెన్స్. మేకి పాస్ట్ టెన్స్. మీరు ఏదో కొత్త వర్డ్ అనుకోవద్దండి. మేకి పాస్ట్ టెన్స్ వచ్చేసి మైట్. స్లైట్ పాసిబిలిటీ. ఈ మైట్ ఎక్కడ ఉపయోగిస్తాం? కొద్దిగా అవకాశం ఉండే చోట. మే అనేది పాసిబిలిటీ, ఫుల్ పాసిబిలిటీ ఉండే చోట. ఇక్కడ వచ్చేసి స్లైట్ పాసిబిలిటీ ఉన్న సెంటెన్స్ లో మనము మే అనే మైట్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఆ స్లైట్ పాసిబిలిటీ అనేది ఏమి అంటే, దిస్ టీమ్ మైట్ విన్ ద గేమ్ బట్ ఐ డౌట్ ఇట్. అంటే ఏమి? నాకు ఎక్కడో కొద్దిగా ఆశ ఉండింది. అంటే ఏమి? నాకు ఒక ఎక్కడో టీం గెలుస్తుంది అనే ఒక హోప్ ఉండింది, కానీ బట్ ఐ డౌట్ ఇట్, నాకు నమ్మకము కోల్పోతాను అన్నట్టుగా చెప్తాను. అంటే మీ స్లైట్ పాసిబిలిటీ, దే ఆర్ నాట్ గివింగ్ టోటలీ, ఈస్ నాట్ హ్యావింగ్ దట్ హోప్ ఆన్ టీమ్, దట్ పర్టిక్యులర్ టీమ్, బట్ సమ్వేర్ స్లైట్ పాసిబిలిటీ ఈస్ దేర్ టు విన్ ద మ్యాచ్. అంటే మీ దిస్ టీమ్ మైట్ విన్ ద గేమ్ బట్ ఐ డౌట్ ఇట్. వీళ్ళకి ఏదో ఒక పర్సెంట్ గెలవచ్చు, కానీ నాకు డౌట్ గా ఉంది గెలుస్తారా లేదా అనే ఒక స్లైట్ పాసిబిలిటీని ఇక్కడ వ్యక్తం చేస్తా ఉన్నారు. అర్థమైందా? మైట్ అనేది స్లైట్ పాసిబిలిటీ వే సెంటెన్స్ ని తయారు చేసేకి ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఇంకో దగ్గర ఎక్కడ వాడచ్చు అంటే పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద మే. ఈ మైట్ అనేది ఇది వచ్చేసి రిపోర్టెడ్ స్పీచ్ లో ఎక్కువగా యూస్ చేస్తారు. ద డాక్టర్ సెడ్ హీ మైట్ బి లేట్. రిపోర్టెడ్ అంటే డైరెక్ట్ గా మనము ఒకరికి ఏదైనా నేను లేట్ గా వస్తున్నానని డాక్టర్ చెప్పడంలే, రెండో వ్యక్తి telling that information about doctor. The doctor said he might be late. నాకు చెప్పినాడు, నేను నీకు చెప్తా ఉన్నా ఏమని? The doctor said he might be late. అంటే ఇక్కడ మైట్ అనేది రిపోర్టెడ్ స్పీచ్ గా, ఇట్స్ నాట్ డైరెక్ట్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్ గా మనము చెప్పగలుగుతున్నాం. The doctor said the might be late. He might be late. Okay, understood? Any doubts? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, షెల్ షుడ్. మనం ఎక్కడ షెల్ ఉపయోగించాలి, ఎక్కడ షుడ్ ఉపయోగించాలి అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇక్కడ షెల్ అనేది ఆర్డర్ని కానీ, ప్రామిస్ని కానీ, థ్రెట్ని కానీ ఉపయోగించినప్పుడు ఆ సెంటెన్స్ లో మనం వీ షుడ్ యూజ్ ద షెల్, SHALL, షెల్. ఫర్ ఎగ్జాంపుల్, థ్రెట్ ఆర్డర్ వేసేటప్పుడు కానీ, ప్రామిస్ చేసేటప్పుడు కానీ, థ్రెట్ అంటే సంథింగ్ మనం ఒక పనిష్మెంట్ గురి అవ్వబోతున్న సెంటెన్స్ లో మనం థ్రెట్ ని ఉపయోగిస్తాం. అంటే ఏమి? దాంతో డేంజర్ ఉంది. ఆర్డర్ వేసే సెంటెన్స్ లో కూడా మనము షెల్ ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అదే విధంగా ప్రామిస్, మనం ఒకరికి ఏదైనా ప్రామిస్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఆ పర్టికులర్ సెంటెన్స్ లో కూడా మనము షెల్ ని ఉపయోగించవచ్చు. అంటే ఏమి? ఎవ్రీవన్ షెల్ పార్టిసిపేట్. మేమందరం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తామని వీఆర్ ప్రామిసింగ్ టు అదర్ పర్సన్. వి షెల్ పార్టిసిపేట్ ఇన్ దట్ పర్టికులర్ ఈవెంట్, పర్టికులర్ ప్రేయర్స్, వాట్ ఎవర్. Everyone shall participate in that particular event. ఇక్కడ everyone shall participate అంటే మేము తప్పకుండా, మేమందరము కలిసి తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాము అనే పర్టికులర్ సెంటెన్స్ లో మనము షెల్ ని ఉపయోగిస్తున్నాం. ఇట్స్ టెల్లింగ్ దట్ సీకింగ్ ప్రామిస్, we are giving the assurance. నెక్స్ట్, ఇన్ థర్డ్ ఎగ్జాంపుల్, he shall be punished for the fault అంటే థ్రెట్.
ఎప్పుడైతే తన తప్పుకి పనిష్మెంట్ వస్తుందో వీఆర్ గివింగ్ ద పనిష్మెంట్ టు దట్ పర్టికులర్ పర్సన్. హీ షల్ బి పనిష్డ్ ఫర్ ద ఫాల్ట్. ఇక్కడ షల్ బి పనిష్డ్ అనేది థ్రెడ్ సెంటెన్స్ కింద వస్తుంది మా, అంటే చేసిన దానికి శిక్ష అనే దాని కింద. షల్ బి పనిష్డ్ ఫర్ ద ఫాల్ట్. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ these three types of things we can use sentences. We can use shall. ఆర్డర్స్ లో ఉపయోగించవచ్చు, పర్మిషన్ సీకింగ్ లో ఉపయోగించవచ్చు, థ్రెడ్ సెంటెన్స్ లో కూడా మనము షల్ ని ఉపయోగించవచ్చు. ఇక్కడ షుడ్ ని ఎక్కడ ఉపయోగిస్తాం? షల్ కి పాస్ట్ టెన్స్ షుడ్ అని మీకు చెప్పిన ఆల్రెడీ. ఇక్కడ యు షుడ్ కమ్ టు మై హౌస్ ఎట్ 8 AM అన్నాము. అంటే ఇట్స్ గివింగ్ ద డ్యూటీ టు యూ, పర్టికులర్ డ్యూటీ నీకు తెలియజేస్తా ఉంది. ఇక్కడ అంతేకాకుండా అడ్వైజ్ ని తెలియజేస్తుంది. అడ్వైజ్ ఏమి? ఐ థింక్ యూ షుడ్ బై ద బ్లూ బైక్ అన్నాం అనుకో. నీ ఫ్రెండ్ గా నీ ఫ్రెండ్ ఏ బైక్ కొనాలని నువ్వు అడిగావు అనుకో, యూ కెన్ గివ్ దట్ అడ్వైజ్. ఏమి? ఐ థింక్ యూ షుడ్ బై ద బ్లూ బైక్ అన్నాడు, నీ ఫ్రెండ్ రిప్లై ఇచ్చాడు అనుకో. ఇన్ దట్ టైప్ ఆఫ్ అడ్వైజింగ్ సెంటెన్సెస్ ఆల్సో వీఆర్ యూజింగ్ షుడ్ మోడల్ వర్బ్ ని మనం అక్కడ యూజ్ చేస్తున్నాం, ఆక్సిలరీ వర్బ్స్ ని. అంతేకాకుండా లాజికల్ డిడక్షన్ సెంటెన్స్ లో కూడా మనము షుడ్ ని ఉపయోగించవచ్చు. అంటే మీ లాజికల్ డిడక్షన్ అంటే ఇది చేస్తే దానికి పనిష్మెంట్ ఇది చేస్తే దానికి గెయిన్ ఇది అనే లాజికల్ డిడక్షన్స్ ఉంటాయి. అవి మీకు నెక్స్ట్ యాక్టివ్ ప్యాసివ్ లో కానీ అట్లా సెంటెన్స్ లో చెప్పేటప్పుడు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దోస్ వాట్ లాజికల్ డిడక్షన్స్ అంటే. ఇప్పుడు లాజికల్ డిడక్షన్ కి ఎగ్జాంపుల్ చెప్తా. I have received, so I should be ready for maths exam. I have received, so అంటే you have ఏదో పర్టికులర్ మెటీరియల్ నీకు రిసీవ్ అయింది, మెయిల్ రిసీవ్ అయింది, పలానా రోజు నీకు ఎగ్జామ్ ఉంది అని. సో ఐ షుడ్ బి రెడీ ఫర్ మ్యాథ్స్ ఎగ్జామ్. మీకు ఐసెట్ ఉందనుకో, ద పర్టికులర్ డేట్ యూ రిసీవ్డ్. అప్పుడు ఏం చెప్తావు? ఐ హ్యావ్ రిసీవ్డ్ ద డేట్ ఆఫ్ ఐసెట్, సో ఐ షుడ్ బి రెడీ ఫర్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఆర్ వాట్ ఎవర్ ఐసెట్ ఎగ్జామ్. అంటే మీ అష్యూరెన్స్, లాజికల్ డిడక్షన్. అది నాకు ఎప్పుడైతే టైం టేబుల్ రిసీవ్ అయిందో, ఫర్ దట్ సేక్ ఐ షుడ్ బి రెడీ ఫర్ ద ఎగ్జామ్ అనేసి నువ్వు ఒక లాజికల్ డిడక్షన్ ని క్రియేట్ చేస్తున్నావు ఇన్ దట్ పర్టికులర్ సెంటెన్స్. అండర్స్టూడ్? ఎనీ డౌట్స్ మా? అర్థమవుతుందా? వెరీ గుడ్. ఇట్ మే rain today. What kind of sentence is this, Bhavana? Can you tell me that? It might rain today అన్నాము. నేను చెప్పిన మైట్ అనేది ఎక్కడ ఉపయోగించవచ్చు? స్లైట్ పాసిబిలిటీ నా పాస్ట్ ఫర్ రిపోర్టెడ్ స్పీచ్ ఏది? వాట్ కైండ్ ఆఫ్ దట్? ఇట్ మైట్ రెయిన్ టుడే అని ఇచ్చినావు. అది ఏ రిపోర్టెడ్? ఇట్ ఈస్ స్లైట్ పాసిబిలిటీ. ఇట్ మైట్ రెయిన్ టుడే అనేది, మైట్ అనేది స్లైట్ పాసిబిలిటీ అంటే రావచ్చు అనే ఒక పాసిబిలిటీని చూపిస్తాను. వెరీ గుడ్. ఇట్ షోస్ దట్ యూ ఆల్రెడీ క్లియర్ అబౌట్ దిస్ థింగ్. ఓకే, వెరీ గుడ్. ఐ నీడ్ దట్ కైండ్ ఆఫ్ రిప్లేస్ మా. నెక్స్ట్ మనం ఎంతవరకు చెప్పుకున్నాం? షుడ్ అయిపోయింది, షల్ షుడ్ బి ఫినిష్డ్. ఇక్కడ వచ్చేసి విల్ అంటే ఒక ఇష్టాన్ని, ఒక నిశ్చయాన్ని, అంటే పర్టికులర్ గా ఐ విల్ సాల్వ్ దిస్ అన్నాం అనుకో, ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని, ఒక అలవాటుని తెలియజేసే దగ్గర మనము అట్లాంటి సెంటెన్స్ లో విల్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ డూ దట్ వర్క్ ఫర్ యూ అంటే మీ ఒక ఇష్టంతో నువ్వు చేస్తానని నువ్వే ముందుకు వస్తున్నావు. ఐ విల్ డూ దిస్ వర్క్ ఫర్ యూ అన్నాం. ఐ విల్ ప్రిపేర్ ద క్వశ్చన్ పేపర్స్ ఫర్ ఐసెట్ క్లాసెస్ అన్నాను అనుకో. వితౌట్ telling anybody, I myself I am assuring you people that I will do that preparation work అని చెప్తున్నా మీకు, అనా కదా? This kind of sentence will show that willingness, అంటే ఇష్టం అంటే ఏమి? ఇక్కడ willingness షో చేయడానికి I will do that work for you అని చెప్తున్నా. ఆ విల్ ని ఇంకో దగ్గర ఎట్లాంటి సెంటెన్స్ లో వాడచ్చు? నిశ్చయాన్ని, అంటే మీ ఖచ్చితంగా ఈ పని నేను చేయగలుగుతాను అనే నిశ్చయంగా చెప్పే పనిని చెప్పేటప్పుడు మనం విల్ ని వాడచ్చు. సెకండ్ సెంటెన్స్, ఐ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. ఖచ్చితంగా నీ ప్రాబ్లం కి నేను సాల్వేషన్ అంటే ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతాను, చేయగలుగుతాను అనే ఒక కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు, నిశ్చయంగా చెప్తా ఉన్నావు. అట్లాంటి సెంటెన్స్ లో కూడా we can use will. I will solve your problem.
థర్డ్ వన్, ఒక అలవాటుని అంటే ఒక రెగ్యులర్ హ్యాబిట్ ని మనం చెప్పేటప్పుడు కూడా సెంటెన్స్ లో we can use the word will. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షీ విల్ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ అన్నాం. అంటే మీ షీ విల్ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ అంటే అది రోజు పేపర్ చదువుతుంది అనే అలవాటుని మనకు విల్ అనే వర్డ్ యూజ్ చేయడం వల్ల, సెంటెన్స్ ఫామ్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది ఏమంటే ఇట్స్ ఏ హ్యాబిట్ ఆఫ్ హర్ టు రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ. అండర్స్టూడ్? హలో, నెక్స్ట్ క్లాస్ లో మనము ఓత్ టు, మనమే విల్లు వుడ్ అనేది ఎక్కడ ఉపయోగించాలి, మస్ట్ హ్యాడ్ టు అనేది, ఓత్ టు అనేది గోయింగ్ టు డీల్ ఇన్ నెక్స్ట్ క్లాస్. అండర్స్టాండ్? డౌట్స్ ఇన్ ఇట్? ఇప్పటిదాకా జరిగిన వాటిలో ఏమైనా డౌట్ ఉన్నాయా? ఈ రోజు కూడా పాట మాత్రం ఏం లేదు కదా, ఐ హోప్ గర్ల్స్. ఓకే, థ్యాంక్ యూ. మీటింగ్